జనం టీవీ దుమ్ములేపే కుసకుస ముచ్చట్ల శ్రీశైలం తాత మంచి మంచి ముచ్చట్లు ఇలా చూద్దాం మళ్ళా మంచి జబాస్ ముచ్చట్లతో వచ్చిన అనుకోరాదు. ఇక మొట్టమొదలు అయితే ఇక మనకి గుమ్మడి విఠల్ అంటే మీకు ఎవరో అర్థమైపోవచ్చు. ఇక అదే రూమ్లో మన గద్దర్ సారు ఇక గట్లనే మరి గీతాత కూడా 5 సార్లు ఎమ్మెల్యే చేసిండు. 5 సార్లు ఎమ్మెల్యే చేసిండు. మళ్ళీ ఉత్తగానే ఏడికి పోయినా ఆర్టీసీ బస్సుల్లో పోతాడు, గవర్నమెంట్ దవాఖానకే పోతుంటాడు, ఆయన మళ్ళీ సైకిల్ మీద తిరుగుతుంటాడు. ఇక మీకు అర్థమైపోవచ్చు ముచ్చట అంతా. ఇగో గాసారే ఈ గుమ్మడి నరసయ్య సారు, ఈ గుమ్మడి నరసయ్య గుమ్మడి ఇటరు మరి ఇద్దరు ఎర్రనలే. మరి ఈ ఎర్రనలకి ఇట్లా ఈ సీఎం సారు అలవద్దానికి ఇట్లా కంకణం కట్టుకురా ఏం కథ. పోయిన సీఎం సార్ ఉన్నాడు కదా కేసీఆర్ సారు, ఆ సార్ కూడా గద్దర్ సార్ అసలు రానియలే ఆయన కూడా గుమ్మడి ఇటల్ సారేనా. మరి ఇప్పుడు ఈ గుమ్మడి నరసయ్య సార్ కూడా ఇగో ఈసారి కూడా రానియలే. మరి ఆఖరికి అలా రానిచ్చినట్టుండు. మరి చూద్దాం పారిగా. రైట్ చూసిరు కాదుల్లా గుమ్మని నడిచే సారే. అవును మన సీఎం సార్ తోటి ఉన్నది నిజంగా గుమ్మని నడిచే సారే. మొన్నటిదాకా గుమ్మని నడిచే సార్ను అస్సలు దగ్గర కూడా రానియలే అనుకోరాదు. ఏనో ఫుట్పాత్ మీద నిలబడితే ఎవరో వీడియో తీస్తే ఆ వీడియో వైరల్ అయితే అగో సార్ దగ్గరికి పోయింది అనుకోరాదు. ఆయనతో అసెంబ్లీలో చూస్తే ముచ్చట వెళ్ళింది. అవును మరి గుమ్మడోళ్ళని గుమ్మం దాటేదానికి సీఎం సార్లు ఏమైనా కంకణం కట్టుకురా ఏమి? వాళ్ళు ఏమన్నా బిర్యానీ కోసం కొట్లాడతారా సారు? వాళ్ళు ఎర్రనలు ప్రజల మనుషులు సారు. వాళ్ళు ఏమున్నా సరే సొంత డబ్బుల కోసం సొంత ఆస్తి కోసం కాదు, ఏమున్నా వాళ్ళ జీవ మొత్తం ప్రజాసేవనే. వాళ్ళు ప్రజల కోసం కొట్లాడే మనుషులను వాళ్ళను. ఏమున్నా ఇవాళ గుమ్మని నడిచేయండి సార్ ఈయనైనా కలిసిండు సారు. ఈ కాంచి చూస్తే ఎప్పుడైనా గట్టిన అపార్ట్మెంట్ అడిగితే ఈరు సార్లు. మరి ఇంకో ముచ్చట ఆయంత మన ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పటికప్పుడు హైదరాబాద్ చుట్టూ మొత్తం జల్లడ పడుతున్నవారు అనుకోరాదు. హైదరాబాద్లో జల్లడ పడుతున్నవారు, అటు వరంగల్ కరీంనగర్ ఇటు ఏడ చూసినా హోటళ్ళల్లో మొత్తం జల్లడ పడుతున్నవారు. అంత జల్లడ పట్టినా కూడా అంతేషం వేసినా కూడా ఈ హోటల్ యజమానులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టానుసారం నడుతున్నవారు అనుకోరాదు. ఇగో హైదరాబాద్ ఇలా చూడురు. ఇగో ఈ బిర్యానీ మరి ఏం బిర్యానీ అంటారో ఏం కథనో చూపిస్తాం ఒక్కసారి చూడురిగా. మరిగా రైట్ చూస్తున్నారు కదా. అగో మీరు చూసేది బిర్యానీలో బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఇంకో బిర్యానీ అనుకునేరు కాదు, బొద్దింకల బిర్యానీ. కరెక్ట్ చూడుర్రి. నెక్లెస్ రోడ్లోని రైల్ కోచ్ రెస్టారెంట్లో బిర్యానీలో బొద్దింకలు అనుకోరాదు. ఆయనతో సగం తిన్నాక తన దోస్తులతో కలిసిగో గిట్లేంద్రు బొద్దింకలు కనబడుతున్నాయని చూసిండు. ఆయనతో ఇంకా మొత్తం తింటే ఏమవునేమో. ఇగో హోటల్ నిర్వాహకులు చూపిస్తే గట్టిగా ఉంటుంది. ఆయనతో ఏమని సార్ తీసుకొని తిన్నట్టు ఎప్పుడు రాదు అన్నట్టు మాట్లాడుతుర్రు. అరే ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు చూస్తూనే ఉన్నారు, చెక్ చేస్తున్నారు. అయినా కూడా ఈ కస్టమర్లను గిట్ల మోసం చేస్తుర్రు హోటళ్లను. ఓ అయ్యా అన్నలు అక్కలు చెల్లెలు ఇకనైనా ఈ బయట తిండి తినుడు బంద్ చేయర్రి. చూస్తురు కదా ఎట్లుందో బిర్యానీ, మామూలుగా లేదు బొద్దింకల బిర్యానీ. కుసకుసం వచ్చట ఏముందులా లీడర్ ఎమ్మడి తిరగాలంటే ఏముండాలి? ఆయనతో ఇల్లు వాకిలి అన్ని ఇచ్చి పెట్టుకొని 24 గంటలు మా లీడర్ వస్తున్నాని ఎమ్మడి తిరుగుతూనే ఉండాలి. లీడర్ ఎమ్మటోడు తిరిగేటోళ్ళకి ఏముండాలి? ఆయనతో మరి ఆందానే ఏమైనా ఉంటుందా? అంటే ఏముండదు. అప్పుడే ఎప్పుడో ఏదైనా వచ్చినప్పుడే లీడర్ సగపెడతాడు అనుకోరాదు. మరి గిట్లనే గిట్ల కాంగ్రెస్ వాళ్ళు చాలా కష్టపడ్డానికి మరి ఏం లేదా సార్లు అని ఎమ్మెల్యే సార్ అని అడుగుతుంటారు కదా. ఇగో గాళ్ళ కోసమే గీద అనుకోరాదు. ఇక 5 లక్షల మందిని మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు ఉండి చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్లకు 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి, అర్హత కలిగిన వాళ్ళకు మంజూరు చేయించడానికి ఈరోజు 6,000 కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే 2 నెలల్లో పెడుతున్నాము. రైట్. కాంగ్రెస్ కార్యకర్తలు ఏం రందిపడకుళ్ళు. ఎందుకంటే నియోజకవర్గానికి ఇప్పుడు ఏం తక్కువ 4,000 నుంచి 5,000 మందికి ఒక్కొక్కరికి 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉపాధి పథకం కింద డబ్బులు ఇస్తారట. స్వయం ఉపాధి పథకం కింద ఎక్కడిది ఏం తక్కువ 6,000 కోట్లు ఇస్తా అంటుండ్రు రేవంత్ రెడ్డి సారు. మరి ఎమ్మడి తిరిగే కార్యకర్తలు ఉత్తగానే పట్టుకుంటారా? మరి జెండా పట్టినందుకు ప్రతిఫలం ఉండాలి కదా. దాని గురించే మరి రాజీవ్ విశేష పథకం కింద ఏం తక్కువ 6,000 కోట్లు ఇస్తానడు కదా. గంటలనే ఈ పైసలు వస్తట్టు ముచ్చట చెప్పిండు. మరి చూసుకోర్రిగా మరి ఎవరికి ఇస్తే ఏం కథ, అరువులందరికీ ఇస్తా అని చెప్పిండు. ఆయనతో 5 అంతస్తుల బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి ఈయనన్నాడు. మరి చూసుకోరు మరిగా. ఇంకో ముచ్చట ఏముందులా ఎవరన్నా ఫౌండేషన్ పెట్టిరంటే ఏదో ఇంత సాయం చేస్తుంటారు. చాలామంది ఎమ్మెల్యేల కాంచి మొదలు పెడితే పెద్ద సినిమా నాయకుల కాంచి సినిమా హీరోల కాంచి అందరూ ఫౌండేషన్లు పెట్టి తనకు వచ్చిన దాంట్లో కొద్దో గొప్ప ఎంతో కొంత
పేదలకు చిన్నారులకు వాళ్ళకి వీళ్ళకు సాయం చేస్తుంటారు. గట్టనే హీరో మహేష్ బాబు సూత మస్తు సాయం చేసిండు. అరే ఒక్కసారి చూడుర్రిగా మీరు. అంటే మహేష్ బాబే ఏంటంటే తనకు వచ్చిన డబ్బులకి వెళ్ళి ఎంతో కొంత ఖర్చు చేయాలని మంచి ఫౌండేషన్ పెట్టి ఇందాక 4500 చిన్నారులకు మన ఫ్రీగా గుండె ఆపరేషన్లు చేసిండట. ఇది నేను చెప్తున్నా ముచ్చట కాదు, ఆంధ్ర హాస్పిటల్ వాళ్ళు చెప్పిర్రు. గిట్టనే చేయిస్తారు, మీరు మంచి పనులు చేస్తే మంచిది అంటారు. ఏది ఏమున్నా మీ సేవలు పేదలకు కావాల్సిందే. మరి గట్లయితేనే మీ సినిమాలకు కూడా క్రేజ్ పెరుగుతుంది. మరి సినిమా హీరోలు అంటే హీరోలే ఉంటారు. మరి ఎక్కడిది ఒక్కొక్క సినిమాకు 2 కోట్లు 3 కోట్లు తీసుకొని మస్తు పైసలు సంపాదించి మళ్ళా పత్తా కనబడకం పోతుంటారు. గట్ల కాదు, మన హీరో మహేష్ బాబు సారు ఏం తక్కువ 4500 చిన్నారులను ప్రాణాలు కాపాడిండు. ఎట్లా అనుకున్నావు మరి? గుండె ఆపరేషన్లు చేసి వాళ్ళందరికీ బతుకులు ఇచ్చిండు అనుకో రాదు. ఇది ఏం చెప్తున్నా ముచ్చట కాదు, ఆంధ్ర హాస్పిటల్లో చెప్పిన ముచ్చట. అది సారు గిట్లుండాలి, మహేష్ బాబు క్రేజ్ అంటే గిట్లుంటుంది మరి.